హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో కూడా మనం ట్రిగ్నామెట్రీ నుంచి ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ని మనం నేర్చుకుందాం. ఖచ్చితంగా 7 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సరేనా? సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. If ABC are the angles of a triangle, prove that cos 2A plus cos 2B plus cos 2C equal to -1 minus 4 cos A cos B cos C. This is the question that he has framed. Okay, fine. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీసీ ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటున్నాడు కదా, అంటే దాని అర్థం ఏంటన్నా, గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీసే కదా ఏబీసీ ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నప్పుడు, అవునా కదా? సో మనం ఏమని ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏమని ప్రూవ్ చేయాలి? cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c ఈక్వల్స్ టు -1 minus 4 cos a cos b cos c. అంతేనా? సరే, చక్కగా దీన్ని అండర్లైన్ చేయండి. ఆ తర్వాత వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ నానా? దిస్ ఇస్ cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c కదా. సో cos c ప్లస్ cos d ఫార్మాట్ కనిపిస్తుంది, అవునా కదా? కాబట్టి cos వచ్చింది కాబట్టి రెండు కూడా సేమ్ ఫంక్షన్స్ వస్తాయి, ప్లస్ కాబట్టి రెండు కూడా cos ఫంక్షన్సే. కాబట్టి 2 cos 2a ప్లస్ 2b హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ cos 2a మైనస్ 2b హోల్ డివైడెడ్ బై 2 ప్లస్ cos 2c, అవునా కదా? సో విచ్ ఇస్ ఈక్వల్ టు 2 cos, ఇక్కడ ఏ 2 కామన్ తీస్తే a ప్లస్ b వచ్చేస్తుంది, అవునా? ఇంటూ cos, దిస్ ఇస్ a మైనస్ b ప్లస్ cos 2c అంటే మనం 2 cos స్క్వేర్ c మైనస్ 1 అని రాయొచ్చు కదా నాన్న. సో ఇక్కడ 2 cos స్క్వేర్ c మైనస్ 1 అని రాద్దాం, బికాస్ వీ నో దట్ cos 2 θ ఫార్ములా ఎంత? 2 cos స్క్వేర్ θ మైనస్ 1. అదేవిధంగా cos 2c అన్నప్పుడు 2 cos స్క్వేర్ c మైనస్ 1. సో ఇక్కడ చూడండి, దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే a ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి అని రాయొచ్చు, ఆర్ సి ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ బి. తెలిసిందే కదా? ఆల్ రైట్. సో 2 cos a ప్లస్ బి అన్నప్పుడు 180 మైనస్ సి అని రాద్దామా? ఓకే, ఇక్కడ -1 ఉంది కదా, ఆ -1ని ముందు రాసేద్దాం. -1 ఆల్రెడీ వచ్చేసింది, ఈ రప్పిస్తే చాలు, అవునా? సరే, ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 cos స్క్వేర్ c -1 ప్లస్ 180 మైనస్ తీరా సెకండ్ క్వాడ్రంట్లో cos ఈజ్ నెగిటివ్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ -2. 180కి ఫంక్షన్ మారదు, cos అలాగే ఉంటుంది. cos ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 cos స్క్వేర్ c. సో ఇక్కడ నుంచి మన 2 cos c అనేది మనం కామన్ తీయచ్చు కదా. సో -1 మైనస్ 2 cos c అనేది కామన్ తీస్తే cos ఆఫ్ a మైనస్ b మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, కాబట్టి ఇక్కడ మళ్ళీ cos c వస్తుంది. c అంటే ఏం రాయించిన 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b కదా. సరే, ఇక్కడ మనం అప్లై చేసేద్దాం. c అంటే 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b కదా, అంతేనా? యా, ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ -1 మైనస్ 2 cos c cos of a minus b. 180 minus theta is second quadrant లో cos is negative, minus into minus is plus cos of a plus b, అవునా కదా? సరే, ఇప్పుడు cos of a plus b plus cos of a minus b ఫార్మాట్ కనిపిస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ 2 cos a cos b కదా, అవునా కదా? సరే, ఇక్కడ 2 cos a cos b వస్తుంది బికాస్ వీ నో ద ఫార్ములా. సో ఇట్స్ -1 మైనస్ 2 cos c ఇంటూ 2 cos a cos b వస్తుంది. వీ నో దిస్ ఫార్ములా, అవునా కదా? సో -1 మైనస్ 2 2 4 cos a cos b cos c. This is nothing but RHS.
ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇక్కడ మనం ఏ ఫార్ములాస్ వాడుతున్నాం, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 కాస్ ఏ కాస్ బి అన్న ఫార్ములాని పక్కన రాసి బాక్స్లో పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ కాస్ 2 తీటా ఫార్ములా వాడాం, 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఈ ఫార్ములా కూడా రాసి బాక్స్లో పెట్టండి. ఆ తర్వాత దట్స్ ద ఫార్ములా దట్ యూఆర్ యూజింగ్. సో కేర్ఫుల్గా ఇది స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా మనల్ని 7 మార్క్స్ అడుగుతాడు. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది ఆంధ్రప్రదేశ్ 2020 పేపర్లో అడిగిన క్వశ్చన్ అనమాట. చాలా ఇంపార్టెంట్, సేమ్ మోడల్. కాకపోతే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు π/2 అన్నప్పుడు ప్రూవ్ దట్ cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2 ఈక్వల్ టు 1 ప్లస్ 4 sin a sin b sin c. ఇందాక మనం 180కి చూసాం కదా, ఇక్కడ ఏమిటంటే ఇక్కడ π/2కి మనం చూస్తున్నాం. సో మనం ఎప్పుడైతే 180కి చూసామో ఇదే ఫంక్షన్ని మనం ఏం చూసాము, ఇన్ ద సెన్స్ cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c అనేది 180కి చూసినప్పుడు మనం ఒకటి నేర్చుకున్నాం. ఎసోను ఇక్కడ ఏమిటి అంటే కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే π/2 ఇచ్చాడు. π/2 ఈజ్ నథింగ్ బట్ 90 degrees కన్నానా, ఎసోను. సో మనం 180కి చూసినప్పుడు -1 -4 cos a cos b cos c వచ్చింది, ఎసోను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 90 ఇచ్చినప్పుడు ఇక్కడ 2 పాజిటివ్స్ వచ్చాయి, సైన్లు కాస్ట్లు కాస్త సైన్లు అయిపోయాయి, అంతేనా? దట్స్ ద డిఫరెన్స్. అది కొంచెం మనం గమనించుకోవాలి. సో చూడండి అన్న, సో వాట్ ఈస్ గివెన్ అన్న, గివెన్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు π/2. అవునా? దీని నుంచి మనం ఏం రాయొచ్చు, c ఈక్వల్స్ టు π/2 మైనస్ ఆఫ్ a ప్లస్ b. అదేవిధంగా a ప్లస్ b అంటే ఏం రాయొచ్చునా, π/2 మైనస్ c అని కూడా రాయొచ్చు. అవునా? తర్వాత మనం ఏం ప్రూవ్ చేయాలి, దిస్ వన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాస్తారు. ఎస్ ఓను? ఓకే, we have to prove that, చెప్పండి, cos 2a cos 2b plus cos 2c equals to 1 plus 4 sin a sin b sin c. ఐపీలో ఇలా రాయాలి. గివ్ ఇట్ దట్ అని రాసిన తర్వాత వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాసి తర్వాత ఏం చేస్తాం, అండర్లైన్ చేయాలి. తర్వాత వాట్ ఈస్ ఎల్హెచ్ఎస్ నాన్న, LHS equals to cos 2a plus cos 2b plus cos 2c. సో ఇక్కడ cos c plus cos d ఫార్మాట్ కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా ఫార్ములాని మెన్షన్ చేయండి. ఓకేనా? సో cos c plus cos d ఎంతనా, 2 cos వచ్చినప్పుడు రెండు సేమ్ ఫంక్షన్స్ వస్తాయి, ప్లస్ కాబట్టి cos తీసుకోవాలి. 2 cos 2c plus d అంటే 2a plus 2b/2 c plus d divided by 2 into cos c minus d/2 2a minus 2b/2 రైట్, ప్లస్ ఇక్కడ చూడండి cos 2c ఉంది కదా. సో cos 2c అన్నప్పుడు మనమే అప్లై చేయాలి ఇక్కడ అంటే మనకి క్వశ్చన్లో సైన్స్ కనిపిస్తున్నాయి, అవునా కదా? సైన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఏం అప్లై చేస్తాం నాన్న ఇక్కడ అంటే, సి ఫ్రెండ్స్, 1 - 2 sin square theta ఫార్ములా అప్లై చేయాలి. ఎందుకని అంటే సైన్ ఫంక్షన్స్ వచ్చాయి కాబట్టి. సో వీ నో దాట్ మనకేం తెలుసు అంటే cos 2 theta ఈక్వల్ టు ఇట్స్ 1 - 2 sin square theta. ఇది మనం అప్లై చేద్దాం. సో cos 2c అన్నప్పుడు 1 - 2 sin square c. సో 1 plus 2 cos of 2a plus 2b/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే a plus b ఇంటూ cos of 2a minus 2b 2 క్యాన్సిల్ అయిపోతే ఇట్స్ a minus b minus 2 sin square c. అంతేనా? 1 ముందుకు తీసుకెళ్ళిపోయాను కదా. సరే, సో ఇప్పుడు 1 plus 2 cos of a plus b అంటే ఏం రాయొచ్చు, a plus b is nothing but π/2 minus c. π/2 అంటే 90 degrees కదా, ఇంటూ cos of a minus b minus 2 sin c. yes or no? sin square c, right? So cos of 90 minus theta, 90 minus theta is first quadrant లో cos is positive, cos కాస్త sin అయిపోతుంది sin c, right? So 1 plus 2 sin c into cos of a minus b, right? minus 2 sin square c. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ 1 plus 2 sin c అనేది కామన్ తీయచ్చు కదా నాన్న. ఎస్, 2 sin c కామన్ తీస్తే cos of a minus b minus sin c. అవునా కదా? సో ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 1 plus 2 sin c cos of a minus b, రైట్, మైనస్ c అన్నప్పుడు π/2 మైనస్ ఆఫ్ a ప్లస్ b రాయొచ్చు కదా. సో సైన్ ఆఫ్ π/2 మైనస్ ఆఫ్ a ప్లస్ b. అవునా కదా? సరే, సో 1 plus 2 sin c
రైట్ నానా? సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సైన్ 90 మైనస్ థీటా ఇస్ కాస్ థీటా, సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ మనకి ఏమొస్తుందన్న 1 + 2 sin c తర్వాత 1 + 2 sin c. వాట్ ఈస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ 2 sin a sin b. కానీ ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది. ఇట్స్ నథింగ్ బట్ 2 sin a sin b. సో 2 sin a sin b అవునా కదా? సో ఇప్పుడు చూడండి 1 + 2 2s 4 అవునా కదా? సో ఇట్స్ 2 2s 4 sin a sin b sin c which is nothing but RHS. This is what we have to prove. అవునా కదా? ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ అనేది. ప్రాక్టీస్ వెల్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అన్న. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే కంప్లీట్గా ఇచ్చిన యాంగిల్ మీద డిపెండ్ అవుతాయి. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇఫ్ a + b + c = 3π/2. మనం 180 చూసాము, 90 చూసాము, ఇప్పుడేమో 3π/2 ఇచ్చాడు. సో ప్రూవ్ దట్ cos 2a + cos 2b + cos 2c = 1 - 4 sin a sin b sin c అంటున్నాడు. సో ఇక్కడ π/2 అంటే 90, 93 is 270 అనమాట. సరే, సేమ్ ప్రాసెస్ నాన్న, యాంగిల్ ఇక్కడ మారింది అంతే. సరేనా? సరే ఫైన్. వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? అంటే గివెన్ మనకి ఇచ్చినటువంటి ఏబిసి యాంగిల్స్ ఎలా ఉన్నాయి? గివెన్ a + b + c = 3π/2 అవునా? సో మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దాట్ cos 2a అవునా ప్లస్ cos 2b ప్లస్ cos 2c = 1 - 4 sin a sin b sin c అవునా కదా? చక్కగా దీన్ని ఇలా అండర్లైన్ చేయండి. So what is the LHS nana? The LHS here is cos 2a plus cos 2b plus cos 2c అవునా కదా? సో దీని నుంచి ఇక్కడ నేను ఏం రాయొచ్చు? c = 3π/2 మైనస్ ఆఫ్ a + b ఏనా? అండ్ a + b = ఏం రాయొచ్చు? 3π/2 మైనస్ c కదా? ఎస్ అవును? ఫైన్. సో cos c + cos d 2 cos c + d/2 cos c - d/2 ఎస్ అవును? సో మీరు ఖచ్చితంగా ఫార్ములా మెన్షన్ చేయండి ఎగ్జామ్లో. సో 2a + 2b / 2 ఇంటూ కాస్ ఆఫ్ 2a - 2b / 2 ప్లస్ కాస్ 2c ఉంది. ఇక్కడ మనకి కాస్ 2c అన్నప్పుడు ఇక్కడ మనం ఏం రాయాలి? 1 - 2 sin² θ ఫార్ములాని యూజ్ చేయాలి. బికాస్ ఇక్కడ అన్నీ మనకి సైన్లో కనిపిస్తున్నాయి కాబట్టి. అవునా కదా? 1 - 2 sin² c కదా? సో 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా నాన్న? సో 2 cos ఆఫ్ a + b ఇంటూ కాస్ ఆఫ్ a - b రైట్. 1 ముందుకు వచ్చేస్తుంది కదా? సో ఇట్ ఈస్ 1 ప్లస్ -2 sin² c. సో 1 + 2 కాస్ ఆఫ్ a + b అంటే 3π/2 - c కదా నాన్న? అప్లై చేయండి. 3π/2 - c ఇంటూ కాస్ ఆఫ్ a - b -2 sin² c. ఎస్ అవును? సో 1 + 2 కాస్ ఆఫ్ 270 - θ ఇస్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్ కాబట్టి ఇది కాస్త మైనస్ అయిపోతుంది. సో 270కి ఫంక్షన్ మారుతుంది, కాస్ కాస్త సైన్ అవుతుంది. అవునా కదా? సైన్ సి అవుతుంది. ఎస్ అవును? ఆల్ రైట్. ఇంటూ కాస్ ఆఫ్ a - b -2 sin² c. ఎస్ అవును? ఇప్పుడు 2 sin c అనేది మనం కామన్ తీయచ్చు. సో 1 - 2 sin c నేను కామన్ తీస్తే కాస్ ఆఫ్ a - b మైనస్ కామన్ తీస్తున్నాను కదా, కాబట్టి ఇక్కడ నాకు ఏం రావాలి? ప్లస్ రావాలి. సో మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్. ఎస్ అవును? సో సైన్ సి 1 - 2 sin c ఇంటూ కాస్ ఆఫ్ a - b ప్లస్ వాట్ ఈజ్ సైన్ సి నాన్న? c + 3π/2 మైనస్ ఆఫ్ a + b సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎస్ అవును? కాబట్టి సైన్ ఆఫ్ 3π/2 మైనస్ ఆఫ్ a + b రైట్. ఆల్ రైట్. సరే, 1 - 2 sin c ఇంటూ కాస్ ఆఫ్ a - b ప్లస్ 270 - θ ఇస్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. సైన్ కాస్త కాస్ అవుతుంది. కాస్ ఆఫ్ a + b
1 మైనస్ 2 సైన్ సి. సో మనకి ఇక్కడ నాకేమొస్తుంది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది. ఇట్స్ నథింగ్ బట్ 2 సైన్ ఏ సైన్ బి. సో 2 సైన్ ఏ సైన్ బి. 1 మైనస్ 2 2s 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో హెన్స్ cos 2a plus cos 2b plus cos 2c ఈక్వల్ టు 1 మైనస్ 4 sin a sin b sin c. రైట్ నానా? సో ఈ విధంగా మనం చేయాలన్నమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్ 7 మార్క్స్ క్వశ్చన్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. చాలా 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 ఇంపార్టెంట్ నానా. ఇది చాలాసార్లు వచ్చింది మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ 7 మార్క్స్కి. ఆంధ్రాలో 2017లో, తెలంగాణలో 2018 2019లో ఈ పర్టికులర్ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. సరేనా? సో సేమ్ ప్రాసెస్ నాన్న. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది ఏంటి నాన్న, ఇఫ్ ఏబీసీ ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటున్నారు. ఏబీసీ ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నప్పుడు మనం ఏం రాస్తాం? గివెన్ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ టు 180 కదా. సో ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. అవునా కదా? అలా ఉంచండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి, ఇక్కడ మైనస్ ఉంది కేర్ఫుల్గా చూడండి, మైనస్ కాస్ సి ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2. రైట్. సో దీని నుంచి ఇక్కడ మనకి ఏ బై 2 బి బై 2 సి బై 2 కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం బై 2 చేద్దాం. దీని నుంచి ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడ్ బై 2 ఈక్వల్స్ టు 180 బై 2 ఎంత? 90 డిగ్రీస్. అవునా? దీని నుంచి ఏం రాయొచ్చు? సి బై 2 అంటే 90 డిగ్రీస్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అటు వెళ్ళిపోతుంది. ఆర్ ఎల్స్ ఏ ప్లస్ బి బై 2 అంటే 90 మైనస్ ఆఫ్ సి బై 2 వస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ని ఇక్కడికి అండర్లైన్ చేయండి. ఇక్కడికి మీకు ఒక 1 మార్క్ అవార్డ్ చేస్తారు. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఇలా ఫస్ట్ స్టెప్ ఇలా రాశారనుకోండి, ఇచ్చిన గివెన్ డేటా వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇక్కడ వరకు రాస్తే మీకు 1 మార్క్ అవార్డ్ చేసేస్తారు. ఆ తర్వాత ఎల్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్? కాస్ ఏ కాస్ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి కదా. కాస్ సి ప్లస్ కాస్ డి ఎంత? 2 కాస్ సి ప్లస్ డి బై 2. దట్ మీన్స్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ కాస్ సి ఉంది కదా నాన్న. కాస్ సి కూడా మనకి సి బై 2 కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే కాస్ ఆఫ్ 2c బై 2 అని రాస్తాను. 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కాస్ సి కదా మిగులుతుంది. ఎస్ ఓను? సరే. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అంటే ఏం రాయొచ్చు? 90 మైనస్ సి బై 2 కదా. సో 90 డిగ్రీస్ మైనస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ కాస్ 2 తీటా అంటే మనం ఏం రాయించినా 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఆర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్ తీటా. ఇక్కడ సైన్ సి బై 2 కనిపిస్తుంది కాబట్టి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటానే మనం చేద్దాం. సో మైనస్ ముందుంది కాబట్టి బ్రాకెట్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2. తీటా ప్లేస్లో సి బై 2 ఉంది కదా. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా ఫార్ములా అప్లై చేశాను. సో 2 cos of 90 minus theta is sin theta. 2 sin c by 2 cos of a minus b by 2 minus 1 minus into minus is plus 2 sin square c by 2. అవునా? సో ఇక్కడ 2 sin c by 2 2 sin c by 2 కామన్ తీయచ్చు. బట్ బిఫోర్ దట్ ఇక్కడ -1 ముందు రాసేద్దాం. -1 ప్లస్ 2 sin c by 2 కామన్ తీసాను అనుకోండి, నాకు ఏమొస్తుంది ఇక్కడ? cos of a minus b by 2 ప్లస్ 2 sin c by 2 కామన్ తీసి ఇక్కడ sin c by 2. అవునా? సరే. రైట్. సో -1 ప్లస్ 2 sin c by 2 సో cos of a minus b by 2 cos of a minus b by 2 ప్లస్ sin c by 2 అంటే c by 2 అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b by 2. అంతేనా? సో ఇట్స్ -1 ప్లస్
2 sin c by 2 into cos of a minus b by 2, right? Plus sin of 90 minus theta is cos theta. So cos of a plus b by 2. అవునా? సరే, ఇప్పుడు చూడండి, -1 plus 2 sin c by 2 ఇంటూ నాన్న ఇది కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 2 అన్న కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బీ బై 2 అన్న ఒకటే కదా. ఏ మైనస్ బీ బై 2 అన్న ఏ బై 2 మైనస్ బీ బై 2 అన్న ఒకటే కదా. ఎస్, ఇక్కడ కూడా అంతే. ఏ ప్లస్ బీ బై 2 అన్న ఏ బై 2 ప్లస్ బీ బై 2 అన్న ఒకటే కదా. డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ ఎంత వస్తుంది? 2 కాస్ ఏ కాస్ బీఏ కదా. ఎస్, సో 2 కాస్ ఏ కాస్ బీ అన్న ఫార్ములా అప్లై చేస్తాం. ఆ ఫార్ములా ఖచ్చితంగా రాసి పక్కన బ్రాకెట్లో పెట్టండి. సో ఇక్కడ నాకు ఏమొస్తున్నప్పుడు అంటే -1 ప్లస్ 2 2s 4 కాస్ ఏ బై 2 కాస్ బీ బై 2 ఇంటూ సైన్ సి బై 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. రైట్ నాన్న? ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు మనల్ని ప్రీవియస్ పేపర్లో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడిగారనమాట. కేర్ఫుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఏ ఫార్ములా అయితే అప్లై చేస్తున్నారో ఆ ఫార్ములాని పక్కన రాసి బ్రాకెట్లో పెట్టండి. దానికి ఒక మార్క్ అవార్డ్ చేస్తారు, లేదంటే ఆ 1 మార్క్ పోతుంది. హెన్స్ చివర్లో ఏం రాస్తారు? చివర్లో మళ్ళీ హెన్స్ కాస్ ఏ ప్లస్ ఫర్ a plus b plus c equals to 180 degrees, cos a plus cos b minus cos c equals to -1 plus 4 cos a by 2 cos b by 2 cos c by 2 అని రాస్తారు చివరిగా. దీనికి మళ్ళీ ఒక మార్క్ ఉంటుంది చివరిలో. మనం ఫైనల్గా ఇలా అనౌన్స్ చేయాలన్నమాట ఆన్సర్ని. అర్థమైందా? సో దిస్ ఇస్ ద వే టు రిప్రజెంట్ ద ఆన్సర్ ఇన్ యువర్ IPA exams for 7 marks. I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.